అసెంబ్లీ దాన్ని బహిష్కరించాల్సిన అవసరం అసలు ఏముంటుంది? ఇప్పుడు ఎవరు చెప్పినా చెప్పేది అదే. నిజంగా మీకు సమయం ఇవ్వలేదు, అక్కడ ప్రొసీడింగ్స్ పెట్టి సమయం ఇస్తారు. లేదు సమస్య పెద్దది, అక్కడ ఏ బిల్లుకి సంబంధించి ఒక పెద్ద సమస్య, ప్రజల సమస్యకు సంబంధించి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి అని అడిగే రైట్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నొక్కడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఉన్న ఆ రోజున ఉన్న 113 మంది ఎమ్మెల్యేలు కానీ వ్యవహరించిన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అటువంటి నేచర్ తోటి ఉన్న వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో సమయం ఇస్తారని చెప్పి ఎలా అనుకుంటాం సార్? అలా కాదు రమేష్ గారు, మీరు ఎంతసేపు చెప్పిన అది చెప్తారు. సరే అప్పుడు గొంతు నొక్కారు కాబట్టి ప్రజలు గమనించారేమో, మీకు అవకాశం ఇచ్చారేమో. తర్వాత అలా కాదు, ఒక్క నిమిషం, మీకు తర్వాత అవకాశం ఇచ్చారు 2019లో, మళ్ళీ ఇప్పుడు గొంతు నొక్కితే మళ్ళీ అవకాశం ఇస్తారేమో. ఆ పాజిటివ్ హోప్ ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు ప్రజలు చూశారు వీళ్ళని కూటమి కట్టిన తర్వాత ఈ 15 నెలల కాలంలో వీళ్ళ పరిపాలన ఎంత దారుణంగా ఉందో అందరూ చూశారు. ప్రత్యేకంగా మనం చెప్పుకోకర్లా. మహిళలు బాలికలపై అఘాయిత్యాలు కానీ లేకపోతే జరుగుతున్న స్కాములు కానీ, అసలు ఉత్సా లాంటి కంపెనీలకు వేల కోట్ల రూపాయల భూములు ఇవ్వడం కానీ, ఈ రకంగా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి అనంతపురంలో పెద్ద మీటింగ్ పెట్టారు. అసలు అందులో 2 పథకాలు అసలు అమలే చేయలే. అమలు చేయకుండానే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు మాధవ్ గారు ముగ్గురు కలిపి వేదికలు ఎక్కి సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది అంటారు. ఈ రకంగా వీళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ మోసం చేస్తున్న విధానాలన్నీ ప్రజలు చూస్తున్నారు. చూస్తున్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళి మేము మాట్లాడినా సరే వీళ్ళేమి ఎక్కడ మనకి టైం ఇవ్వరు. ఆ టైం ఇవ్వని కారణంగా రేపు పొద్దున్న అక్కడ సమస్యలు రావు అనేది, ప్రస్తావించడానికి అవకాశం ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా మా అరుణం మాట్లాడుతూ ఆ ఎమ్మెల్యేలుగా మాత్రమే వాళ్ళని గెలిపించడం జరిగింది. వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి ఆ ఎమ్మెల్యే స్థాయిలోనే వాళ్ళు అక్కడ రావాలి అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా సరే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రి అవుతారు, లేదా డీసీఎం ఉప ముఖ్యమంత్రి అవుతారు, లేదా స్పీకర్ అవుతారు, లేదా మంత్రులు అవుతారు. ఎమ్మెల్యే కాకుండా ఎవరు కూడా వేరే పదవి చేపట్టే అవకాశమే లేదనేది అరుణ్ గారు తెలుసుకోవాలి. అంతేగా ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఆవిడ రాజీనామా చేసేస్తామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమనండి, రాజీనామా చేసేసి మళ్ళీ అసెంబ్లీకి వస్తే అని చెప్పి అక్కడ వరకు బాగానే మాట్లాడారు. అప్పుడు ఆలోచిస్తారంట, అప్పుడు సమాధానం చెప్తారంట. రాజీనామా చేసి గెలిచి వస్తే మేము ప్రతిపక్ష హోదా ఇస్తామనే సమాధానం అరుణ్ గారు చెప్పలేకపోయారు. అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఒక విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేసి కాదు రమేష్ గారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు 11 మంది ఉన్నారు, 11 మంది రాజీనామా చేసి మళ్ళీ గెలిచిన మళ్ళీ ఆ హోదా ఎలా వస్తుంది మీరు అనుకుంటారు? అలా కాదు, అలా కాదు. అది ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ తో గెలిచినప్పుడు 3 సీట్లు వచ్చినాయి బీజేపీకి. ఆ రోజున ప్రతిపక్షం ఉండాలి, ప్రతిపక్షం లేకపోతే ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వనే ఉద్దేశంతో కేజ్రీవాల్ గారు 3 సీట్లు వచ్చినా సరే బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఆ రోజున అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా ఆయన ఎలా ఇవ్వడం జరిగింది? రమేష్ గారు ఫ్లోర్ లీడర్ ఇచ్చారే కానీ ప్రతిపక్ష హోదా ఎవరు? సరే అంటే దానికి మీరు చెప్పిన దానికి ఆయన కరెక్షన్ చేస్తున్నారు. తెలియదేమో టీడీపీ అధికార ప్రతినిధి గారికి, దుర్గా ప్రసాద్ గారికి తెలియదేమో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది, మరి ఆయన తెలియదేమో. అలాగే ఆయన కూడా మాట్లాడుతూ మేము భయపడిపోతున్నాం అంటున్నారు. దేనికి భయపడాలి సార్? ఈ రోజున సోనియా గాంధీ గారు లాంటి ఆ రోజున పవర్ఫుల్ వ్యక్తిగా చెప్పుకున్న డిఫాక్టో పిఎం గా ఉన్న సోనియా గాంధీకే భయపడలేదు ఆయన. నిన్ను జైల్లో పెడతామని చెప్పి ఎంతమందితో కబురు పంపించినా సరే డోంట్ కేర్ అని చెప్పి ఆయన అక్రమ కేసులను ఎదుర్కొని జైల్లో ఉన్నాడు తప్ప వెళ్ళి ఎక్కడా కూడా ఆయన భయపడిన దాఖలాలు లేవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఉడత ఊపులకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తి కాదు. ఖచ్చితంగా మీరు కనుక డిస్క్వాలిఫై చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ఆ 11 సీట్లు మళ్ళీ గెలిచి వస్తాం. ఆ రోజునైనా సరే మీకు సిగ్గుపడి ఆ రోజునైనా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రిపేర్ కండి. ఎందుకంటే మేము 60 రోజుల్లో వేసేస్తాం, డిస్క్వాలిఫై చేసేస్తాం, దగ్గరికి వచ్చేసి అని చెప్పి చెప్తున్నారు కదా. ఆ 60 రోజుల్లో డిస్క్వాలిఫై చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా మన జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కంటిన్యూ చేద్దాం. అరుణ్ గారు దీనికి ఆంతరికంగా అట్ ద సేమ్ టైం అసలు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బహిష్కరిస్తున్నారు, ప్రజా సంస్థలు బహిష్కరిస్తున్నారు. ఒక్క నిమిషం దీనికి సంబంధించి కూడా క్లారిటీ తీసుకుందాం. షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను. ఒక్క నిమిషం రమేష్ గారు, అరుణ్ గారు షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాను మీ దగ్గరికి. స్టే విత్ us.